ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉందంటారు? గతంలో విద్యార్థుల పరిస్థితి వరకే వస్తే ఫీజు రియంబర్స్మెంట్ అనేది టైం టు టైం తల్లుల అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వేయడం అనేది జరిగేది. వాళ్ళు పిల్లలు తీసుకువెళ్ళాలి కాలేజీలో కట్టుకోవడం, ఆ ప్రకారం ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళ సర్టిఫికెట్స్ కానీ వాళ్ళ చదువుకు కానీ ఆటంకాలు లేకుండా జరిగిపోయేవి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏదైతే సంవత్సరంన్నర దాటిందో ఇప్పటి వరకు 9 క్వార్టర్స్కి సంబంధించి జేవీడి సంబంధించి 2 మాత్రమే రిలీజ్ చేశారు. ఇంకా 7 టర్మ్ ఫీజులు అనేవి పెండింగ్గా ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు కూటమి ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉందో, విద్యార్థుల పట్ల ఎంత వివక్ష చూపిస్తుందో అనేది. సార్, చూస్తున్నారుగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి కొత్త జీవో తేవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ సీట్లు కేటాయించిన వాటికి కూడా అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ సార్లను కూడా ట్రాన్స్ఫర్ చేయడం ఏ విధంగా చూస్తారు? ఇది పూర్తిగా కూడా వాళ్ళు రాజకీయాన్ని వ్యాపారంగా తయారు చేసే విధంగానే వాళ్ళు ముందుకెళ్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకు అంటే ఈ సీట్లు రావడం వల్ల ఖచ్చితంగా పేద విద్యార్థులకి ఉపయోగపడే అది జరుగుతుంది. ఓన్లీ మెడికల్ కాలేజెస్ రావడం వల్ల నాట్ ఓన్లీ సీట్స్ మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రభుత్వ హాస్పిటల్ రావడం వల్ల ఉచిత వైద్యం కూడా అందుతుంది అందరికీ ఖచ్చితంగానే. ఇవన్నీ వెనక్కి జరుపుతున్నారంటే వాళ్ళకి ప్రజల పట్ల నిబద్ధత లేదు. ఖచ్చితంగా ఓన్లీ వ్యాపారం చేసే దిశగా మాత్రమే కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా. సార్, చూస్తున్నారు ఇప్పుడు మెడికల్ కాలేజీలు లేవు అక్కడ కడతానికి కూడా అని చెప్పి కొంతమంది జగన్మోహన్ రెడ్డిగా పరామర్శించడానికి వెళ్తే కూడా ఆ మనుషులు చంపడానికి వస్తున్నాం అన్న విధానాన్ని ఏ విధంగా చూస్తారు? సరే, కొన్ని మెడికల్ కాలేజీలు లేవు, సరిగ్గా లేవని అంటున్నారు అనుకుందాం, ఓకే. అది కట్టడానికి ఎంత అవుతుందో 2-4 వేల కోట్ల రూపాయలు అవుతుంది అనేది వాళ్ళ అంచనా వచ్చింది. ఈ రీసెంట్గా ఒక 3 నెలల క్రితం వైజాగ్లోనే యోగా డే అని చెప్పి 200 కోట్లు పెట్టి ఒక ఫోటో షూట్ కండక్ట్ చేశారు. 300 కోట్లు పెట్టి ఆ 300 కోట్లు ఖర్చు పెడితే ఒక కాలేజ్ తయారైపోతుంది కదండి. తయారైపోతే ఎన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయి, ఎంతమందికి ఒక ఉచిత వైద్యం అందుతుంది? ఈ దిశగా ఆలోచించాలి తప్ప 4,000 కోట్లు ఎక్కువ అయిపోతుంది, మా దగ్గర డబ్బులు లేవంటే 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అమరావతిలో డబ్బు తెచ్చి ఎలా పెట్టి డెవలప్ చేసేద్దాం అనుకుంటున్నారు రాజధాని. దీనికోసం కూడా కూటమి ప్రభుత్వం ఆలోచించాలని ప్రజల తరపున కోరుకుంటున్నాం.